హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నారాయణ పట్టు లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూద్దాము. ఇది మెయిన్ క్లాత్ అనమాట. ఇది ఆది డ్రెస్ ఇప్పుడు పైన షోల్డర్స్ కాడ నుంచి కింద నడుము వరకు పొడవు ఎంత ఉందో మార్క్ చేసుకోండి. ఇక్కడ 13 ఇంచులు ఉంది. నేను పైన ఒక హాఫ్ ఇంచు కింద ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి 14 ఇంచులు పొడవు రాసుకున్నాను. తర్వాత చెస్ట్ లూజ్ చూసుకోండి. అటుపక్క చంక డౌన్ కాడ నుంచి ఇటు పక్కకి ఎంత ఉందో పట్టుకొని చూడండి. ఇక్కడ 16 ఇంచులు ఉంది. ఇవి డబుల్ ఫోల్డ్ మీద అనమాట. వెనక 16 ముందు 16 ఇంచులు ఉంది. చెస్ట్ లూజు 16 ఇంచులకు మార్క్ రాసుకోండి. తర్వాత నడుం లూజ్ చూసుకోండి. అటు చివర పట్టుకొని ఇటు చివర ఖర్చుల కాడికి పట్టుకొని లూజ్ చూసుకోండి. ఇక్కడ 15.5 ఉంది నడుం లూజు. తర్వాత షోల్డర్స్ హ్యాండ్స్ అన్నీ చూసుకొని కొలత రాసేసుకొని పెట్టుకోండి పేపర్ మీద. మీకు ఈజీగా ఉంటుంది అన్నమాట. తర్వాత కట్ చేసుకునేటప్పుడు మనకి ఇంకా డ్రెస్తో పని లేకుండా మనం రాసుకున్న కొలతలు బట్టి మనం మెయిన్ క్లాత్ మీద మార్క్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కింద నడుం కాడ నుంచి కింద చివర డ్రెస్ పొడవు మొత్తం మార్క్ చేసేసుకోండి. నడుం కాడ నుంచి చేసుకోండి. ఇది 38 ఉంది. పొడవు 38 ఉంది. నేను 38 రాసుకుంటున్నాను. ఇప్పుడు వెనక నెక్ ఫ్రంట్ నెక్ ఎంత ఉందో కొలత వేసుకోండి. ఫ్రంట్ నెక్ 5.5 ఉంది. వెనక నెక్ చూసుకోండి. ఇప్పుడు వెనక ఇది బోట్ నెక్ కాబట్టి 8.5 ఉంది. 8.5కు మార్క్ వేసుకోండి. మార్క్ వేసుకున్నాక ఇప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ తీసుకోండి. ముందు లైనింగ్ ఇప్పుడు ఇది అనమాట డ్రెస్సు. దీన్ని మనం దీనికి అటు చివర పైట చెంగు కల్లి లోపల బ్లౌజు కొంచెం డిఫరెంట్గా వచ్చింది కాబట్టి నేను అవి 2 ముక్కలు కట్ చేసేస్తున్నాను. అట్లా కట్ చేసేసుకోవాలి. బ్లౌజ్ పీస్ ఇది మొత్తం కట్ చేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు లైనింగ్ తీసుకొని లైనింగ్ని అట్లా 2 మడతలు వేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక కొలతలు రాసుకున్నాగా ఆ కొలతల ప్రకారం చూసుకోండి. ఎడల్పు చెస్ట్ వచ్చి 16 ఇంచులు ఉంది. 16 ఇంచులకి నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చులకు పెట్టుకొని కట్ చేసేసుకుంటున్నా. ఆ పీస్ అనేది అట్లా మడత పెట్టుకొని మిగిలింది అనేది కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని సమానంగా మడతలు ఎక్కడా లేకుండా నీట్గా పరుచుకొని ఇప్పుడు చెస్ట్ పొడవు వచ్చి ఎంత ఉందో మనం 14 ఇంచులు ఉంది. 14 ఇంచులకి పెట్టేసుకోండి మార్కు. తర్వాత చెస్ట్ లూజ్ వచ్చి 16 ఇంచులు కదా. 16 ఇంచుల్ని 2 భాగాలు చేయండి. 8 ఇంచులు. నడుం లూజ్ వచ్చి 15.5 ఉంది కదా. 7.5 మార్క్ చేసుకోండి. 7.5కు పట్టేసుకొని ఖర్చులకి 2 ఇంచులు ఎక్స్ట్రా కలిపేసుకొని మార్క్ చేసేసుకోండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఖర్చులతో సహా పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు 2.5 నెక్ లెంత్ పెట్టుకుంటున్నా. షోల్డర్ వచ్చి 6 ఇంచులు. మొత్తం షోల్డర్స్కి 6 ఇంచులు మార్క్ చేసుకున్నా. కింద చంక డౌన్ 6 ఇంచులకు మార్క్ చేసుకున్నా. ఇప్పుడు వీటన్నిటిని కలిపి ఒక మార్క్ చేసేసుకోండి. చేసుకున్నాక రౌండ్ స్కేల్ తీసుకొని మనం చంక రౌండ్ తీసుకుందాము. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాము. కింద పక్క కొంచెం రౌండ్గా తీసుకోండి. రౌండ్గా తీసుకుంటే మనకి కింద అనేది నడుం కాడ అనేది పొడవుగా సాగినట్టు రాకుండా నీట్గా వస్తుంది అనమాట. రౌండ్గా వస్తుంది. అట్లా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్నాక పైన షోల్డర్స్ కాడ కూడా కట్ చేసేసుకోండి. విడదీసేసేయండి 2 ముక్కల్ని, జాయింట్ ముక్కల్ని అట్లా కట్ చేసేసుకోండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. ముందు ఒక పీస్ తీసుకొని దానికి 2.5 మార్క్ పెట్టుకోండి. నెక్ కింద 5.5కు మార్క్ చేసుకోండి. 2.5కు మార్క్ పెట్టుకొని రౌండ్ తీసుకొని కట్ చేసేసేయండి. ముందు రౌండే కావాలన్నారు, రౌండే తీస్తున్నా నేను. రౌండ్ పెట్టి కట్ చేసేసుకోండి. ఇట్లా కట్ చేసేసుకోండి. తర్వాత బ్యాక్ పార్ట్ బోట్ నెక్ కాబట్టి వెనక బ్యాక్ పార్ట్ 8.5కి తీసుకోండి. పైన 2.5 పైది పెట్టుకొని కింద కూడా 2.5 పెట్టుకొని దాన్ని స్కేల్ తీసుకొని బాక్స్ లాగా గీయండి. కింద కూడా 2.5 పైన 2.5 తర్వాత స్కేల్ తీసుకొని గీతలాగా కొట్టేసి దీన్ని బోట్ నెక్ లాగా డ్రా చేయండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా వివరంగా అర్థమైద్ది. ఈ విధంగా కట్ చేసేసుకొని కుట్టేసుకోండి. మీరు కింద రౌండ్ గీసుకొని పైన కింద డ్రాప్ షేప్ గీసుకోండి. పైన కూడా అట్లా గీసుకోండి. తర్వాత దీన్ని కట్ చేసేసుకోండి. కొత్త వారైతే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇట్లా కట్ చేసేసుకున్నాక జాయింట్ కూడా తీసేసేయండి. బోట్ నెక్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు కింద నడుము కాడ నుంచి మనం ఎంత ఉందో చూసుకొని లైనింగ్ డబల్ ఫోల్డ్ చేసుకోండి. పొడవు అనేది 38 ఉంది కదా, 38 అంటే మనకి మెయిన్ క్లాత్ 38 ఉంది. లైనింగ్ మనం అప్పుడు 2 ఇంచెస్ తగ్గించి తీసుకోండి. 38కి 36 పెట్టేసుకోండి, సరిపోయిద్ది. ఇవి రెండు జాయింట్ అనేది కట్ చేసేసుకోండి. ఇవి 2 పీసులు ఫ్రంట్ బ్యాక్ తీసేసుకున్నాక పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ని డబల్ ఫోల్డ్ చేసుకొని ఆది డ్రెస్కి చంక రౌండ్ చూసుకొని మార్క్ చేసుకోండి. దీనికి పొడవు వచ్చి 10 ఇంచెస్కి పెడుతున్నాను. కింద ఖర్చులు అనేవి ఎక్స్ట్రా ఉన్నాయి, ఇవన్నీ కట్ చేసేసుకోండి సమానంగా. కింద హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసేసుకోండి. పొడవు నేను 10 ఇంచులు పెట్టుకుంటున్నా. 10 ఇంచులకు మార్క్ చేసేసుకోండి. స్ట్రైట్ లైన్ గీసుకోండి. ఇప్పుడు పైన 3 ఇంచెస్ ఇది పఫ్ కోసం తీసుకుంటున్నాను అన్నమాట. ఈ హ్యాండ్స్ అనేవి బుట్ట చేతులు తీసుకుంటున్నాను. కింద 2.5కి కింద చంక డౌన్ తీసుకున్నా. పైన 1.5 ఖర్చులకు 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు దీని స్కేల్ తీసుకొని రౌండ్కి గీసుకోండి. రౌండ్కి తీసేసుకోండి. చంక డౌన్ ఫ్రంట్ పార్ట్ కొంచెం లోతు తీసుకుంటున్నా లైట్గా. ఇప్పుడు పైన పఫ్కి 3 ఇంచెస్ తీసుకున్నాక ఆడ స్ట్రైట్ లైన్ తీసుకొని ఇప్పుడు 2 ఇంచెస్కి ఖర్చుల కాడ నుంచి సగానికి మడత వేసుకోండి టేపుని. అక్కడికి అట్లా మనం రౌండ్కి తీసుకోవాలి, అక్కడ కలిపేసుకోవాలి మనం ఆ రౌండ్ అనేది. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాము. కింద హ్యాండ్స్ లూజ్ కూడా చూసుకోండి. లూజ్ చేసుకుని దీన్ని క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసేసుకోండి నీట్గా. నెక్స్ట్ ఈ స్టిచ్చింగ్ వీడియోని తర్వాత పోస్ట్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు ఇదంతా కట్ చేసుకున్నాక కొంచెం సైడ్లు కూడా కట్ చేసేసుకోండి. ఫ్రంట్ కొంచెం లోతు తీసుకోండి. పైన టక్స్కి కొంచెం పెట్టుకోండి గుర్తుకి మధ్యలో. ఫ్రంట్ కొంచెం లోతు తీస్తున్నాను లైట్గా. హ్యాండ్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు మెయిన్ క్లాత్ మడత వేసుకోండి. మడత వేసుకున్నాక పొడవు మనకి 38 వచ్చింది. 38 పొడవు పెట్టేస్తున్నాను నేను. ఒక 6 ఇంచు ఎక్స్ట్రా పెట్టి 38.5 మార్క్ చేసుకుంటున్నా. పైన మొత్తం సమానంగా ఉండేటట్టు పెట్టుకోండి క్లాత్ని, హెచ్చు తగ్గులు లేకుండా పెట్టేసుకో. మడతలు అన్నీ తీసేసుకొని పెట్టేసుకొని ఇంకా ఆడికి కట్ చేసేసుకోండి. స్కేల్ పెట్టి గీసుకొని దాన్ని కట్ చేసేసుకోవడమే. ఇది మెయిన్ క్లాత్ అనమాట. లైనింగ్ ఇందాక 36 తీసుకున్నాం, ఇప్పుడు ఇది 38.5 తీసుకున్నాము. ఇది అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ కూడా కట్ చేసేసుకున్నాము. ఇది లైనింగ్, మెయిన్ క్లాత్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకుందాం. మిగిలిన ముక్క తీసుకొని కింద అద్దు అనేది తీసేసి వెనక పార్ట్ పెట్టేసుకొని పై బాడీ మార్కింగ్ పెట్టుకొని కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. హ్యాండ్స్కి నేను కింద అద్దు ఉంది కదా, ఆ అద్దు తీసుకుంటున్నా. హ్యాండ్స్కి అద్దు అనేది 4 మడతలు వేసుకోండి. 4 మడతలు వేసుకొని ఫోల్డ్ చేసుకోండి. చూసుకోండి, అది కొంచెం ఎక్కువ వచ్చింది, నేను తక్కువ పెడుతున్నాను. ఎంత ఉందో అంతే పెట్టేస్తున్నా, ఎక్కువ తీసుకోకుండా. అట్లా మిగిలింది కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేసుకోండి. హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయినాయి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేయండి, ఇంకొంతమందికి పోయిద్ది ఈ వీడియో అనేది. ఇట్లా మొత్తం కట్ చేసుకున్నాక ఫ్రంట్ నేను అట్లా డిజైన్ కోసం అద్దు ఉంది కదా, ఇందాక హ్యాండ్స్ కట్ చేయంగా మిగిలిన అద్దు, దాన్ని నేను కొంచెం ముక్క యాడ్ చేసుకుంటున్నాను. అట్లా కట్ చేసేసుకుంటున్నాను. అద్దు అనేది ఫ్రంట్ పార్ట్ పెట్టుకునేటట్టు అట్లా మడిచి ముందు పక్క యాడ్ చేసేసుకోవాలి మనము. అంతే, అన్నీ రెడీ అయిపోయినట్టే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.